హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో ఓట్స్ అండ్ వెజిటబుల్స్తో ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది చిన్నపిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్రాసెస్ చూద్దాం. హాఫ్ కప్ ఓట్స్ని తీసుకొని, అవి ఏ ఓట్స్ అయినా పర్లేదండి, తీసుకున్న తర్వాత వాటిని మిక్సీలో వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం మెత్తగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని, కొలత కోసం ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. చూడండి, హాఫ్ కప్ వచ్చింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ ఓట్స్ వేసుకోవాలి. ఇప్పుడు పావు కప్పు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. బియ్యం పిండి, మనం హాఫ్ కప్పు ఓట్స్కి పావు కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో పించ్ ఆఫ్ సోడా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ నిమ్మరసంని వేసుకోవాలి. నిమ్మరసం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ తీసుకొని అది కొద్దిగా వేసుకుంటూ ఆ ఓట్స్ మొత్తాన్ని దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా వస్తాయండి. మనకి దోశ వేసేటప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, దోశ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పదార్థాలను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం. వాటిని చూద్దాం. 2 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ టమోటోని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్ పిండి ఉంది కదండి, అది ఊతప్పం లాగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఊతప్పాన్ని 2 గరిటెలు వేసి కొంచెం తిక్కుగా వేసుకోవాలి. మరీ తిన్నగా వేసుకున్నామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం తిక్కుగా వేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా చక్కగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఊతప్పం మొత్తానికి క్యారెట్ను వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటోస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. అందులో మనం మిర్చి అండ్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ వెజిటబుల్స్ మొత్తం బాగా ఉడుకుతాయి అండ్ ఊతప్పం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం వెజిటబుల్స్ అందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది ఓట్స్ మనకి డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ డైట్లో భాగంగా రోజు ఒకేలా తినాలంటే బోర్ కొట్టేస్తుంది. సో ఓట్స్తో మనం ఇలా తయారు చేసుకొని తింటే చాలా హెల్తీ అండి. ఇప్పుడు మనం అటు పక్కకు తిప్పుకొని కాల్చుకోవాలి. నేను కొంచెం సేపు ఎక్కువ ఉంచానండి. నాకు కొద్దిగా బాగా ఫ్రై అయితే ఇష్టం. మీరు కొంచెం ఫ్రై అవ్వగానే తిప్పి వేసుకోండి. అంతే అండి, ఓట్స్ ఊతప్పం రెడీ అయిపోయింది. ఇది మనం పప్పుల పొడితో కానీ ఏదైనా చట్నీతో కానీ తినవచ్చు. పప్పుల పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.